ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కివీస్ పేసర్ కైల్ జెమీసన్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 17 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత జెమీసన్ అత్యంత దూకుడుగా వ్యవహరించాడు. వికెట్ తీసిన ఆనందంలో ఆ కుర్రాడికి దగ్గరగా వెళ్లి విరుచుకుపడుతూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఓ సీనియర్ అంతర్జాతీయ బౌలర్ కెరియర్ ఇప్పుడే మొదలుపెట్టిన చిన్న పిల్లాడితో ఇలా ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను, నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. జెమీసన్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బోర్డు అతనికి ఓ డీమెరిట్ పాయింట్ ను విధించడంతో పాటు తీవ్రంగా హెచ్చరించింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను జెమీసన్ ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించింది. ప్రత్యర్థి ఆటగాడిని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు ఈ శిక్ష విధించారు. జెమీసన్ కూడా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.5 అనేది ఒక ఆటగాడిని అవుట్ చేసిన తర్వాత అతడిని కించపరిచేలా సైగలు చేయడం, అనవసరమైన మాటలు అనడం లేదా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం వంటి అంశాలను వర్తిస్తుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో వైభవ్ వికెట్ తీసిన తర్వాత జెమీసన్ ఆ కుర్రాడి ముఖానికి అత్యంత దగ్గరగా వెళ్లి దూకుడుగా ప్రవర్తించిన తీరు బ్యాటర్ను ఆగ్రహానికి గురిచేసేలా ఉందని అధికారులు భావించారు. 11 నిబంధనల కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వివాదం పక్కన పెడితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఢిల్లీ తన 4వ విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్స్లో 225 పరుగులు చేసినప్పటికీ ఢిల్లీ బ్యాటర్ల ధాటికి ఆ లక్ష్యం సరిపోలేదు. అయితే జెమీసన్ తీసిన వైభవ్ వికెట్ మ్యాచ్ ఆరంభంలో కీలకంగా మారినప్పటికీ ఆ తర్వాత అతను ప్రదర్శించిన దూకుడు వల్ల ఇప్పుడు జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.